నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అన్నదాత పండుగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు సర్కార్ మోసాలపై అన్నదాతల పండుగ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా నాయకులతో కార్యకర్తలతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి విడుదల రజని, జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. కొద్దిగా రైతుల తరఫు నుంచి ఒక రిప్రజెంట్ చేస్తాం. వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు నర్సరావుపేట వస్తున్నా సరే మనందరూ కడుపులు నిండుతున్నాయంటే అది కేవలం రైతు కష్టపడి పొలంలో పనిచేసేది. ఆ రైతును ఆదుకునే పరిస్థితి లేకుండా ఇవాళ ఈరోజు ఆఫీసులో ఆర్డీఓలు వీళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు, కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎవరు పని చేస్తున్నారు, ఎవరు కిందకి వెళ్ళి రైతుల దగ్గర ఈరోజు రైతు కొనుగోలు చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మారు ప్రజలు. గతంలో 2014లో కూడా హామీలు ఇచ్చాడు. మీకు ఒకసారి గుర్తుంటే 2014 అసెంబ్లీలో కూడా ఈ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు, ఆ రోజు కూడా 5 మిషన్లు అన్నాడు, 3 గ్రిడ్లు అన్నాడు, బుల్లెట్ ట్రైన్లు అన్నాడు, అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తానన్నాడు. సరే ఆ మాటలన్నీ చెప్పాడు, సరే చేయలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు ఏదేదో హామీలు ఇచ్చాడు. ప్రజలు నిజంగా నమ్మారు, మళ్ళీ చేస్తారేమో అనుకున్నారు. ఎందుకంటే ఈయన చరిత్ర వెనక్కి వెళ్తే చేసే పరిస్థితి లేదు ఎప్పుడు కూడా వాగ్దానాలు. ఈరోజు మళ్ళీ అదే పరిస్థితికి వస్తుందని ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ రైతులను పూర్తిగా నడ్డి విరిచే కార్యక్రమం, పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం లేదు. రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా, వీటిని నీరు గార్చాలి. సచివాలయాలను ఎలా ఏ విధంగా నీరు గార్చాడో రైతు భరోసా కేంద్రాలను కూడా నీరు గారుస్తున్నాడు. విలేజ్ హెల్త్ క్లినిక్స్ నీరు గారుస్తున్నాడు. ఈ మంచి వ్యవస్థను తీసుకొచ్చాడు జగన్.